సమయం రాలేదని ప్రజలు భావించి ఉంటారు. అందుకే సరైన సమయంలో సరైన వ్యక్తిని కలిసి పాట చేసే అవకాశం వస్తుందని మీరందరూ గట్టిగా కోరుకొని ఉంటారు. అందుకే ఇక్కడ ఆయన ముందు నిలబడే అర్హత, అవకాశం ఏదీ లేని ఒక సామాన్యుడు భీమ్స్ ఆయనతో కలిసి పనిచేసే అవకాశాన్ని పొందాడు. సో ఈ అవకాశం మీరందరిచ్చింది, మీరందరూ కోరుకున్నది. ఎందుకంటే నేను బలమైన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాను. చంద్రబోస్ అనే పేరుని పలకడానికి కూడా సరితూగని ఒక భీమ్స్ చంద్రబోస్ సార్తో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించినందుకు ఫస్ట్ బెల్లంకొండ సురేష్ సార్కి అండ్ గోల్డెన్ టర్టిల్ బ్యానర్కి అండ్ మీడియా ముఖంగా మీ అందరికీ, ప్రజలందరికీ నా 25 సంవత్సరాల కష్టానికి, నాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న 25 ఏళ్ల పాటకి నేను మనస్ఫూర్తిగా దానికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. సార్, నా ప్రేమను చెప్పడానికి మాట్లాడదామంటే మీరే పాటలు రాస్తారు, మీరే మాటలు రాస్తారు. నా ఇష్టాన్ని తెలపడానికి గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేద్దామంటే మీ ముందు నిలబడి మాట్లాడడానికి భయంగా ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నన్ను ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రమేసావయ్యో అని 2003లో నేను పాట రాస్తే దాన్ని గుర్తుపెట్టుకొని ప్రశంసించి నువ్వు జీవితంలో పైకొస్తావని చెప్పిన వ్యక్తి. నేను జీవితంలో చాలా కష్టంలో ఉన్నప్పుడు, సినిమా కెరీర్ పరంగా చాలా డౌన్లో ఉన్నప్పుడు, ఎటెళ్ళాలి ఏం చేయాలని తెలియనప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ఒక 2 సార్లు కాల్ చేసి సార్ మీతో మాట్లాడాలని ఉందంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్ని పక్కకు పెట్టేసి నాతో గంట సేపు మాట్లాడారు. భీమ్స్, ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ఆయన రాసిన ఒక పాట ఉంది, మీ అందరూ తెలుసు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఆ పాట నాకు పాటంలా చెప్పి ఈరోజు మీ అందరి ముందు నిలబడడానికి, నేను ఇవాళ మీ అందరి ముందు ఇలాగ గర్వంగా మాట్లాడడానికి నా వెనకాల ఉండి నడిపిన చంద్రబోస్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక ఫైనల్గా చంద్రబోస్ గారిని పొగుడుతున్నా అనుకోకపోతే ఫైనల్ ఒక వర్డ్ చెప్తాను మీ అందరికీ. నేను పాటల రచయితగా ఉన్నప్పుడు నువ్వు పాటలు రాస్తే బాగుండదు అని ఆదేశ్ రవి అన్న అని ఉంటారు. ఆదేశ్ రవి అన్న చెబితే నేను మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేస్తే నాకు సంగీతం చేసే అవకాశం వచ్చింది. నువ్వా నేనా అనే సినిమా. ఆ సినిమాకి నేను మ్యూజిక్ చేయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు చంద్రబోస్ గారిని కలిసి నేను ఈ సినిమాకి మీరు పాటలు రాస్తే బాగుంటుందంటే చంద్రబోస్ గారికి చాలామంది కాల్స్ చేస్తున్నారు, తీయట్లేదు. కానీ తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడంటే నేను పాటలు రాస్తానని ఆదేశ్ రవి అన్న ఫోన్ తీసి ఆ అన్న ఫోన్కి ఆన్సర్ చేసి నా కోసం ఆఫీసుకు వచ్చి నేను ఈ సినిమాకు పాట రాస్తానని చెప్పేసి నాకు తోడుగా నిలబడి, ఆయన ఆ రోజు నా భుజం తట్టి ఉండకపోతే, ఆ రోజు నాకు వెన్నుదన్నుగా నిలబడి ఉండకపోతే ఆ అవకాశం నాకు వచ్చి ఉండేది కాదు. ఈ సంగీత దర్శకుడు భీమ్స్ మీ ముందు ఉండేవాడు కాదు. అలాగా నన్ను సంగీత దర్శకుడిని చేసిన వాళ్ళల్లో ప్రప్రథములు ఆదేశ్ రవి అన్న అయితే, దానికి వెన్నుదన్నుగా నిలబడి నన్ను ముందు నడిపిన నా ఇష్టమైన సార్ చంద్రబోస్ సార్, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అవసరం సార్. అంటే మీకు ఇష్టం లేదు, బట్ నాకు అవసరం. మా తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు అనుకుంటారు, అరే చంద్రబోస్ గారితో కలిసి నా కొడుకు పనిచేశాడు అని వాళ్ళు అనుకునేటప్పుడు నాకు అనిపిస్తుంటుంది. అండ్ నా మాటల్ని చాలాసేపు నుంచి వింటున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పాట ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న అవకాశం వస్తేనే గర్వంగా ఫీల్ అవుతాం. అలాంటిది సాక్షాత్తు చంద్రబోస్ గారు, బెల్లంకొండ సురేష్ సార్ అండ్ బాలయ్య బాబుతో కలిసి ఒక పాటని చేయడానికి అవకాశం వచ్చింది. ఇది అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. మీ పాటలో ఎంత ఎనర్జీ ఉంటుందో మీ మాటలో అంత ఎమోషన్ ఉంటుంది ఎప్పుడు కూడా, విత్ సో మచ్ హ్యూమిలిటీ. సో ఇప్పుడు కొంచెం ఎమోషన్ ట్రాక్ గేర్ మార్చేసి కుమారస్వామి డైలాగ్లోకి వెళ్ళిపోదాం సార్. మనం పవర్ఫుల్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, అంతే కదా సార్? చంద్రబోస్ గారి హెల్ప్ కూడా తీసుకోవచ్చు మీరు కావాలంటే. మర్చిపోయారా డైలాగ్? కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఇది పాట అంటే పాడేస్తా, ఏదైనా పాట పాడాలంటే ఈ డైలాగ్కి ట్యూన్ కట్టేస్తారేమో మీరు.